సారు, వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఈ వాటర్ ఉందిగా, ఏవి తాగుతారా? పర్వాలేదు. థ్యాంక్ యూ గంగా. పర్వాలేదు సారు. నువ్వు చేసిన హెల్ప్ కి డబ్బులు ఇస్తే ఎలాగో తీసుకో కదా, అందుకే నీకోసం ఒక చిన్న గిఫ్ట్. ఇదేనా తీసుకో. ఎందుకు సార్ ఇవన్నీ? గంగా, నాకు సహాయం చేసిన వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించకపోతే నాకు ప్రశాంతంగా ఉండదు. కాదనకుండా తీసుకో. సరే, కాదు అని ఇలా బాధపడడం కూడా కరెక్ట్ కాదు. ఇంతకీ ఏంటి సార్ ఇది? గెస్ చెయ్. ఏమై ఉంటుందబ్బా? సీట్ బాక్సా? కాదు. దేవుడు బొమ్మ? కాదు. ఇంకేమై ఉంటుందబ్బా? చాక్లెటా? తిండి గురించి కాసేపు పక్కన పెట్టి ఆలోచించు. మీ ఆడవాళ్ళు పెట్టుకునేవే. అంటే కాటుకనా? కాదు. స్టిక్కర్ ప్యాకెటా? కాదు. చెప్పండి స్వామి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? స్వామీజీ డూయింగ్ మెడిటేషనా? తరతరాలుగా ఈ ఇంటి పరువుని, గౌరవాన్ని ఈ ఇంటికి కోడళ్లుగా అడుగుపెట్టిన వారే పెంచుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు. అదే ఈ కుటుంబానికి వరం. కానీ ఇప్పుడు అదే శాపంగా మారబోతుంది. ఏమంటున్నారు స్వామి? అంటే ఈ ఇంటి కోడళ్ల ద్వారా ఏమైనా జరగరానిది జరగబోతోందా? వచ్చిన కోడళ్ల వల్ల కాదు, రాబోయే కోడలే కోరివి కాబోతోంది. ఆ కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి కాబట్టే పెళ్లి మాటలు తలెత్తాయి. ఒక పేదింటి అమ్మాయి ఈ ఇంటికి కోడలు కాబోతోంది. ఆ రుద్రుడి కోపాన్ని చల్లబరిచేది, తలకెక్కి నాట్యం చేసేది, మీ ఆశలపై నీళ్లు చల్లబోతోంది. గంగా ఈజ్ గోయింగ్ టు దిస్ హౌస్ కోడలా? ఏం ఆలోచిస్తున్నావు శకుంతల? గంగ మీద జాలిపడి ఇంట్లోకి తీసుకొచ్చి ఎంత పెద్ద తప్పు చేశానా అని ఆలోచిస్తున్నానండి. అర్థమైంది. ఆ స్వామీజీ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నావా? భయపడుతున్నాను. నేనింత టెన్షన్ పడుతుంటే మీకు నవ్వొస్తోందా? ఏం లేదు శకుంతల, నాకెందుకు అతని మాటలు అంత సీరియస్ గా తీసుకోవాలని అనిపించటం లేదు. ఏం మాట్లాడుతున్నారండి? అంత వివరంగా చెప్పాక కూడా ఇంకా అనుమానిస్తున్నారా? మన ఇంటి విషయాలు ఆయనకెలా తెలుస్తాయి? ఖచ్చితంగా ఏదో మహిమ వల్లే తెలిసాయి. అందుకే మనల్ని జాగ్రత్త పడమని చెప్పారు. ఈ కాలంలో ఇలాంటివన్నీ పెద్ద మ్యాటర్ కాదు శకుంతల. మన ఇంటి పరిస్థితులు తెలుసుకోవాలని ఏదో అలా చెప్పుండొచ్చు కదా. అలాగా? మరి ఆ స్వామీజీ బదులుగా డబ్బులు దానాలు ఏం తీసుకోలేదు కదా? సరే, అతను అన్నట్టుగానే తలరాతలో రాసిపెట్టుంటే గంగే రుద్రకి భార్య అయినా కూడా మన కుటుంబానికి ఎలాంటి నష్టం కష్టం రాదు కదా. ఇంకా అందరం చాలా సంతోషంగా ఉంటాం. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను మహిమల్ని కాదు, మనుషుల్ని నమ్ముతాను. సరే సరే, ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, రెస్ట్ తీసుకో.
అత్తయ్య గారు. వీరు మీ మామయ్య గారు ఏమన్నారో తెలుసా? మేమిద్దరం అంతా విన్నాం అత్తయ్య గారు. నిజానికి నేను కూడా స్వామీజీలు బాబాలు చెప్పేది పెద్దగా నమ్మను అత్తయ్య. కానీ ఈరోజు ఆ స్వామీజీ చెప్పింది మాత్రం చాలా నమ్మశక్యంగా అనిపించింది. ఆ విషయాన్ని మీతో మాట్లాడదామనే వచ్చాం.